Good morning, students. My name is Vinila Mehra, working as an ITCT trainer in APSWRS Girls School, Chipurpalli, Vijayanam district. In previous classes, we already discussed about the Scratch programming introduction and what are the main stages of Scratch programming. And last week, already we discussed about motion, controlling, sensing, pen drops and all. సో ఈ వీక్ మనం ఇంకొంచెం బ్రీఫ్గా స్క్రాచ్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం లాస్ట్లో. లాస్ట్ ఒక 5 minutes నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ వీ కెన్ ప్లే దట్ గేమ్ అనేది నేను చెప్పాను. బట్ ఆ గేమ్ మనం ఎలా క్రియేట్ చేయాలో మనం ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. అంటే ఇంకా కొంచెం బ్రీఫ్గా మనం మోషన్ చూసాం లాస్ట్ క్లాస్లో, ఎలా మూవ్ అవుతుంది, స్ప్రైట్ అనేది ఎలా మూవ్ అవుతుంది, అండ్ వాట్ ఆర్ ద మోషన్లో మనకి ఇంకేమేమి ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇందులోకి ఎలా ఉంటుంది మోషన్లో, సో మూవ్ 10 steps ఎలా వెళ్తుంది, టర్న్ 15 degrees కానీ, పాయింట్ ఇన్ డైరెక్షన్స్ కానీ, పాయింట్ టువర్డ్స్ మౌస్ పాయింటర్, అంటే మౌస్ మనం ఎటువైపు తీసుకెళ్తే అటువైపు స్ప్రైట్ రన్ అయ్యేలాగా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ అనమాట. లుక్స్ కూడా మనం నేర్చుకున్నాం, కాస్ట్యూమ్ చేంజ్ చేయడం నేర్చుకున్నాము, సౌండ్స్ పెట్టడం కూడా నేర్చుకున్నాము, ఇంకా బ్యాక్గ్రౌండ్స్ పెట్టడం నేర్చుకున్నాము. సో ఇవన్నీ కూడా కొంచెం లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇంకొంచెం బ్రీఫ్గా, అంటే వెన్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఎనీ గేమ్ ఆర్ ప్రోగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, వీ నీడ్ ఎ వెరీ బ్రీఫ్ ఐడియా అబౌట్ దట్ కదా. అంతే కదా, మనం ఒక ఎజ్యూమ్ చేసుకుంటాం, అది 100% మనం అది చేయగలిగేలాగా మనం అన్నీ అప్లై చేయాలి. సో ఇన్ టుడేస్ క్లాస్ లాస్ట్ క్లాస్లో ఏదైతే లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పానో అలాంటిది మన ఓన్గా ట్రై చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో టు ద బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ మనకున్న దాంట్లో తీసుకోకుండా వీ కెన్ చేంజ్ దట్ బ్యాక్గ్రౌండ్, అంటే దాని బ్యాక్గ్రౌండ్ని ఎలా మోడిఫై చేయొచ్చు అన్నది మనం చూద్దాం. అంటే ఇక్కడ మనకి టెక్స్ట్ ఉన్నాయి కదా, ఓకే, ఇది కూడా తీసేసుకుందాం. అంటే బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, అది ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. నౌ వాంట్ టు క్రియేట్ ఎ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మనం ఎలా మోడిఫై చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇనీషియల్గా ఇక్కడ ఒక పెన్సిల్ ఉంది. సో ఇక్కడ టూల్స్ చూసారా, టూల్స్ ఇప్పుడు ఏదో నేనేమనుకున్నానంటే ఒక ఏరోప్లేన్ మనము స్కైలో ఎగిరితే ఎలా ఉంటుంది, సో ఏదైనా ఏరోప్లేన్ టచ్ అయితే అది కింద పడితే ఎలా ఉంటుంది అనేది, అలాంటి ఒక గేమ్ చూద్దాం, ఓకేనా. సో ఇనీషియల్లీ వీ నీడ్ టు క్రియేట్ ఎనీ థింగ్, అంటే లైక్ ఒక క్లౌడ్స్ లాగా ఏదైనా క్రియేట్ చేద్దాం, లేకపోతే ఏదైనా బర్డ్స్ లాగా అయినా క్రియేట్ చేద్దాం, లేకపోతే ఒక పాత్ ఏమైనా క్రియేట్ చేద్దాం, ఓకేనా. ఓకే, బ్లాక్ తీసుకుందాం. సో ఈ బిట్వీన్ ఈ గ్యాప్లో మనకి ఏరోప్లేన్ అనేది వెళ్ళాలి, ఓకేనా. సో ఏమైనా టచ్ అయితే అది ఏరోప్లేన్ క్రాస్ అయ్యే అలాగా మనం క్రియేట్ చేద్దాం. సో ఇంక్లూడింగ్ సౌండ్ కూడా పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఎప్పుడైతే మనకి రైట్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్లో మనం ఎప్పుడైతే మనం స్కెచ్ వేసుకున్నామో ఆబ్వియస్గా లెఫ్ట్ సైడ్లో ఉన్న మనకి స్టేజ్ మీద మనకి ఆ బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. సో నేనైతే ఇలా వేసాను, మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి, కొంచెం డీసెంట్గా. లేదో మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటుంది కదా, ఇప్పుడు మ్యారియో గేమ్ కానీ అలాంటి గేమ్స్ ఆడినప్పుడు మనకి చక్కగా డిఫరెంట్ మధ్యలో పిక్చర్స్ అవి ఉంటే వీ కెన్ యాడ్ ఎనీథింగ్ అనమాట. ఇక్కడ ఏమైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ లైన్స్ యూ కెన్ యాడ్ ఎనీ పిక్చర్స్ లైక్ బర్డ్స్ కానీ లేకపోతే క్లౌడ్స్ కానీ ఏమైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లౌడ్స్ పెట్టుకున్నారు అనుకోండి, వెన్ ఏరోప్లేన్ విల్ టచ్ ద క్లౌడ్ ఇట్ విల్ కొలాప్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ సింపుల్గా అయిపోతుందని నేను ఇది స్కెచ్ తీసుకున్నాను, ఓకేనా. సో నా వీ కెన్ చేంజ్ ద స్ప్రైట్. సో ఇనీషియల్గా డిఫాల్ట్ స్ప్రైట్ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, డిఫాల్ట్గా మనకి స్ప్రైట్ క్యాట్ స్ప్రైట్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ స్ప్రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు డిలీట్ దిస్. సో సింప్లీ రైట్ క్లిక్ ఆన్ దట్, delete, okay, then go to the new sprite. So what we want to do, airplane కావాలి మనకి, సో ఇక్కడే ఉంది, click on okay, then it comes like this. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పాత్ కన్నా ఏరోప్లేన్ అన్నది మనకి
పెద్దదిగా ఉంది. సో ఫస్ట్ మనం shrink చేసుకోవాలి దాన్ని. సరిపోతుందా? ఓకే. దెన్ చెక్ చేద్దాం ఒకసారి ఏరోప్లేన్ మనం మూవ్ చేయగలమో లేదో. ఇక్కడ టచ్ అవ్వకుండా. ఇంకొంచెం చిన్నది చేద్దాం. ఓకే. ఓకే. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ నౌ? ఓకే, బ్యాక్గ్రౌండ్ మార్చుకున్నాం, ఏరోప్లేన్ పెట్టుకున్నాం. దెన్ we need to add a script to the aeroplane. ఇక్కడ స్క్రిప్ట్ ఏం యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏరోప్లేన్ రన్ అవ్వాలి. దెన్ ఇట్ షుడ్ మేక్ సమ్ సౌండ్. ఆఫ్టర్ దట్ వెన్ వి టచ్ దిస్ బ్లాక్ కలర్ ఏమైనా టచ్ అయితే అది క్రాష్ అయ్యేలాగా, అంటే ఊప్స్ లాగా, లేకపోతే ఇది క్రాష్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చేలాగా మనకి రావాలి. అండ్ ఇట్ విల్ రీచ్ టు ద డెస్టినేషన్. అంటే ఇక్కడ గ్రీన్ కలర్ రాసాను చూసారా, ఈ గ్రీన్ కలర్ కనుక టచ్ అయితే ఇట్ విల్ సేఫ్లీ రీచ్ ద డెస్టినేషన్ అని ఒక మెసేజ్ వచ్చేలాగా మనం క్రియేట్ చేద్దాం ఈరోజు క్లాస్లో. ఓకేనా? సో ఫస్ట్ ఇనీషియల్గా స్క్రిప్ట్లో మన ఈవెంట్స్లోకి వెళ్ళి వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ అనే ఆప్షన్ పెట్టుకుంటే అది మనకు అందరికీ తెలుసు. దెన్ వి గో టు ద మోషన్ అండ్ క్లిక్ ఆన్ ద పాయింట్ ఇన్ డైరెక్షన్. సో పాయింట్ ఇన్ డైరెక్షన్ అనేది ఎందుకు తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏరోప్లేన్ అనేది కంప్లీట్గా మూమెంట్ ఉండాలి. సో అది హారిజాంటల్గా వెళ్తుంది కానీ వెర్టికల్ కానీ పైకి కిందకి వెళ్ళదు కాబట్టి అది ఒక స్లాండ్గా వెళ్తుంది కాబట్టి 180 degrees తీసుకోండి. ఓకేనా? అంటే 90 degrees ఉంటుంది ఇన్బిల్ట్గా, మనం 180 degrees తీసుకుందాం. దెన్ క్లిక్ ఆన్ గో టు ఎక్స్ అండ్ వై యాక్సెస్. ఎందుకు ఎక్స్ అండ్ వై యాక్సెస్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఏరోప్లేన్ మనకి ఇక్కడ చూడండి, నేను వెన్ వీ వాంట్ టు మౌస్ అనేది మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనేది ఉంటుంది. మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనేది ఎక్స్ అండ్ వై యాక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మౌస్ పొజిషన్ ఏంటి అంటే X37 Y 102. సో అలా మన మౌస్ అనేది ఏంటంటే -200 నుంచి y యాక్సిస్ అంతా 989 వరకు. సో ఇక్కడ -200 -250 పెట్టుకుందాం. ఓకేనా? x యాక్సిస్ -250. దెన్ y యాక్సిస్ ఇక్కడ పాయింట్ చేసుకోండి. y యాక్సిస్ ఎంత ఉంది? 88 ఉంది. సో సింప్లీ విల్ పుట్ ఇట్ 90 పెట్టుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు పాయింట్ డైరెక్షన్ 180 degrees, x యాక్సిస్ 250 అండ్ y అనేది 90. ఇది యాంగిల్ ఎలా తెలుస్తుంది అంటే మనకి ఏరోప్లేన్ ఎక్కడ ఏ పొజిషన్ నుంచి కావాలనేది పెట్టుకోండి. ఆ పొజిషన్ ఇప్పుడు మౌస్ పాయింట్ ఎక్కడ ఉంది. సో ఇప్పుడు చూడండి, సో మౌస్ అనేది నేను ఇక్కడ ఏరోప్లేన్ స్టార్టింగ్ పాయింట్ ఇది కాబట్టి ఇక్కడ పెట్టగానే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఎక్స్, ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ చూడండి ఒకసారి. సో పాయింట్ ఇక్కడ పెట్టగానే -229 ఉంది, y అనేది 32. సో మ్యాక్సిమం y కూడా తీసుకుందాం. y మనకి ఇక్కడ వరకు కావాలి. y ఎంత ఉంది? 96 ఉంది. ఓకే. సో నౌ వీ కెన్ చేంజ్ దట్ వాల్యూ. -250 నుంచి y ఒక 100 తీసేసుకుందాం. ఓకే, ఇట్స్ ఫైన్. సో మనకి ఏరోప్లేన్ మూవ్మెంట్కి కావాల్సిన పర్మిషన్స్ అయితే తీసుకున్నాం. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సో కండిషన్ తీసుకోవాలి, కంట్రోలింగ్ అనేది తీసుకోవాలి ఫస్ట్. సో కంట్రోల్లో మనం ఫర్ ఎవర్ ఆప్షన్ తీసుకుంటాం. ఎందుకు ఫర్ ఎవర్ అంటే కంటిన్యూస్గా మనకి రిపీట్ అవుతూ ఉండాలి అండ్ అంటిల్ వి రీచ్ ద డెస్టినేషన్. అది కదా మన కండిషన్. సో ఒక 10 minutes 10 steps 100 steps కాదు. సో ఫర్ ఎవర్ మన ఆప్షన్ తీసుకుంటున్నాం. ఫర్ ఎవర్లో మనకి కంటిన్యూస్గా రన్ అవ్వాలి కాబట్టి అది తీసుకున్నాం. ఓకే, ఫర్ ఎవర్ తీసుకున్న తర్వాత విల్ గో టు ద ఇఫ్ కండిషన్. ఎందుకు ఇఫ్ కండిషన్ తీసుకున్నామంటే ఇక్కడ మనకి 3 ways ఉన్నాయి. ఫస్ట్ అది మూవ్ అవ్వాలి, సెకండ్ వన్ ఏదైనా తగిలితే ఆగిపోవాలి, థర్డ్ వన్ అనేది డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. ఇక్కడ పాయింట్ ఇన్ డైరెక్షన్ 90 పెట్టుకోండి, 180 పెట్టుకోండి. ఏంటంటే ప్లే నాకు డిఫరెంట్ వస్తుంది. అంటే వెన్ వీ వాంట్ టు సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఒకసారి ఎవ్రీ టైం మీరు కోడ్ రాసిన ప్రతిసారి ఒకసారి చెక్ చేసుకోండి. ప్లే చేసినప్పుడు అది 90 degreesలోనే ఉండాలి. సో 180 పెట్టడం వల్ల ఏంటంటే రివర్స్ అయిపోయింది, అందుకే నేను అగైన్ చేంజ్ చేశాను 90కి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎవర్లో ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే విల్ గో టు ద సన్సింక్. సో కండిషన్లో ఏంటంటే మనకి ఫస్ట్ మౌస్తో మనం ఏరోప్లేన్ మూవ్ చేస్తుంటే అది మూవ్ అవ్వాలి కాబట్టి విల్ గో టు ద సెన్సింగ్ పార్ట్. దెన్ టచింగ్ మౌస్ పాయింటర్ అనేది మనం తీసుకుందాం. ఓకేనా? టచింగ్
మౌస్ పాయింటర్. ఓకే. దెన్ మనం అలా టచ్ చేయగానే మౌస్ పాయింటర్ ద్వారా అది మూవ్ అవ్వాలి. అది మౌస్ పాయింటర్ ద మూవ్ డైరెక్షన్ అంటే మనకి ఎవ్రీ టైం మనం డ్రాగ్ చేసి అక్కడ గ్యాప్ రాకుండా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇలా మూవ్ చేస్తాను. సో మూవ్ చేసినప్పుడు జాగ్రత్తగా అంటే కంపల్సరీ మనకి డ్రాబ్యాక్స్ ఉండాలి. అంటే మన ఇప్పుడు సపోజ్ మూమెంట్ అనేది ఉండాలి. మనకి జస్ట్ అది పాత్ మనం ఇస్తున్నట్టే ఉండాలి కానీ మౌస్ ద్వారా ఆగిపోకుండా కంటిన్యూ రన్ అవుతూ ఉండాలి ఏరోప్లేన్. సో దాట్స్ వై విల్ గో టు ద పాయింట్ ఇన్ డైరెక్షన్ 90 degrees. 90 degrees ఎందుకంటే ఏరోప్లేన్ స్ట్రైట్గా వెళ్ళాలి కాబట్టి. దెన్ మూవ్ 1 స్టెప్ తీసుకుందాం. 10 స్టెప్స్ అంటే ఒకసారి 10 స్టెప్ ప్లే చేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూసారా అది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఓకే మౌస్ డైరెక్షన్ ఇస్తున్న కొద్ది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి విల్ గో టు ద 1 స్టెప్ తీసుకుందాం. 1 స్టెప్. ఓకే నౌ వీ కెన్ ప్లే దిస్. ఏరోప్లేన్ ఉంది చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే చూసారా. సో మౌస్ అనేది మనం పాత్ ఇస్తుంటే అది నెమ్మదిగా వెళ్తుంది. ఓకే ఓకే సో పాయింట్ ఇన్ డైరెక్షన్లో 90 degrees తీసుకొని మూవ్ 1 స్టెప్ తీసుకున్నాం. ఓకే ఇక్కడి వరకు బాగానే ఉందంటే ఏరోప్లేన్ మనం తీసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ మార్చాము, ఒక పాత్ డిసైడ్ చేసాం, డెస్టినేషన్ డిసైడ్ చేసాం. ఆఫ్టర్ దట్ ఏరోప్లేన్ అనేది మూమెంట్ అయితే ఇచ్చాము అంటే మౌస్ మూవ్ చేస్తే అది మూవ్ అయ్యేలాగా. నౌ ఇఫ్ కండిషన్ వేసాం కాబట్టి సింపుల్గా మనకి ఎల్స్ అంటే ఇక్కడ డూప్లికేట్ తీసేసుకోండి సింపుల్గా. ఓకే ఇఫ్ టచింగ్ మౌస్ పాయింటర్ దగ్గర మనం కలర్ ఏమైనా పెట్టుకుందాం. సో టచింగ్ మౌస్ పాయింటర్ ఒక్కటే తీసేసుకుందాం. ఈ ఒక్క బ్లాక్ తీసేద్దాం, డిలీట్ చేసేయండి సింపుల్గా. చంజింగ్లోకి వెళ్ళి టచింగ్ కలర్ ఏమైనా పెట్టండి. అంటే టచింగ్ కలర్ అంటే ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా స్కై బ్లూ, అంటే ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే సింపుల్గా టచింగ్ కలర్ దగ్గర ఇక్కడ చూడండి కలర్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మనకు ఒక హ్యాండ్ ఆప్షన్ వస్తుంది. ఆ హ్యాండ్ ఆప్షన్ దగ్గర అంటే మాకు కలర్ తెలియదు కదా, హౌ వీ కెన్ పిక్ ద పర్టికులర్ కలర్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మీరు వెళ్ళి హ్యాండ్ ఆప్షన్ రాగానే ఆ హ్యాండ్తో అలా వెళ్ళి మీకు ఏ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ మారిపోతుంది. ఓకే ఓకే సో ఇఫ్ టచ్ కలర్ పర్టికులర్ కలర్ దెన్ సో మనకి ఇప్పుడు కావాలి దాన్ని ఏంటి ఇప్పుడు మనకు కావాల్సిన కలర్ ఈ కలర్ కాదు కదా, మనకు కావాల్సింది ఏంటి బ్లాక్ టచ్ అయితే ఓకేనా. సో బ్లాక్ అనేది కలర్ మారుతాం. ఓకే సో బ్లాక్ కలర్ అయితే వచ్చింది చూపిస్తాను. సో ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చింది. సో ఇఫ్ టచింగ్ కలర్ బ్లాక్ మనకి ఏం రావాలి మెసేజ్ ఏమైనా చేద్దాం అంటే లుక్స్ సే పెట్టుకుందాం, సే క్రాష్డ్ పెట్టుకుందాం లేకపోతే ఊప్స్ పెట్టుకుందాం, ఊప్స్ అని అయ్యేలాగా పెట్టుకుందాం. ఓకేనా ఊప్స్. ఓకే ఆఫ్టర్ దట్ పాయింట్ ఇన్ డైరెక్షన్ పెట్టుకుందాం. ఓకే లేదు ఇక్కడ మీకు సౌండ్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ప్రీవియస్ దాంట్లో మనం ఏ సౌండ్ పెట్టలేదు. ఓకే అది లాస్ట్లో పెడదాం సౌండ్. ఓకే సో ఇది అయిపోయింది ఫస్ట్ పార్ట్. ఇఫ్ టచ్ కలర్ మళ్ళీ ఇంకో డూప్లికేట్ తీసుకోండి. ఎందుకు డూప్లికేట్ అంటే ఇక్కడ తీసుకోండి డూప్లికేట్. ఓకే సో డూప్లికేట్ తీసుకోండి. ఓకే ఓకే సో ఇఫ్ కండిషన్ ఇక్కడ కలర్ ఏం కావాలి మనకి గ్రీన్ కావాలి కదా, గ్రీన్ కదా మనకి డెస్టినేషన్. సో ఇఫ్ కలర్ సే సక్సెస్ఫుల్ పెడతాం లేకపోతే రీచ్డ్ అని పెడదాం. రీచ్డ్ డెస్టినేషన్ రీచ్డ్. ఓకే రీచ్డ్ అనేలా ఒక మెసేజ్ వచ్చేలాగా చేద్దాం. సో ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎంతవరకు అయిందని. ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే మనం మోడిఫై చేయొచ్చు. ఓకే సో ఇక్కడ ఏరోప్లేన్ ఒకసారి టచ్ చేద్దాం. టచ్ చేస్తే బ్లాక్ కలర్ టచ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం.
ఓకే, బ్లాక్ కలర్ టచ్ అయితే ఊప్స్ అయింది. తర్వాత గ్రీన్కి వెళ్ళండి. ఓకే, రీచ్డ్ అని వచ్చింది. ఓకే, మనం అనుకున్నట్టు బ్లాక్ కలర్ టచ్ అవ్వగానే అది ఏమవుతుంది అంటే ఊప్స్ అని ఒక మెసేజ్ వచ్చింది. గ్రీన్ కలర్ రాగానే చూసారా రీచ్డ్ అని వచ్చేసింది ఆప్షన్. సో ఇంతవరకు మనకి ఏంటంటే మూమెంట్, ఒక ఏరోప్లేన్ బ్యాక్గ్రౌండ్ మార్చాము, ఒక స్ప్రైట్ తీసుకున్నాము, దానికి స్క్రిప్ట్ రాసాము. స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎంటైర్ మనం ఎక్స్ అండ్ వై యాక్సెస్ తీసుకున్నాము, మౌస్ పాయింటర్ ఇచ్చాము. కలర్స్ మనం టచ్ అవ్వగానే అది ఎలాగ మెసేజ్ అన్నది మనం తీసుకున్నాం. అవి ఏంటంటే ఫర్ ఎవర్లో ఇఫ్ కండిషన్ తీసుకోవాలి. సో జనరల్గా మనం కండిషన్ ఇఫ్లోనే మనకి ఈ సెన్సింగ్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే షేప్ మీకు ఐడియా ఉంటుంది చూసారా. ఈ ఈ ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ ఓన్లీ ఇఫ్ కండిషన్లోనే ఉంటాయి. సో ఇక్కడ మెయిన్లీ స్క్రాచ్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే కంప్లీట్లీ ఈజీ వే. ఎందుకు ఈజీ అంటే ఒక్కొక్క మోషన్, ఇప్పుడు మోషన్ అంటే కంప్లీట్ బ్లూ కలర్, లుక్స్ ఉన్నాయంటే కంప్లీట్లీ ఇట్ లుక్ లైక్ ఏ పర్పుల్, లైక్ సౌండ్స్ ఉన్నాయంటే కంప్లీట్ పింక్, పెన్ డ్రాప్స్ ఉన్నాయంటే డార్క్ గ్రీన్, డేటాకి అయితే ఆరెంజ్, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది. అండ్ మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు సపోజ్ ఈవెంట్స్లో ఉన్నాయంటే ఇవన్నీ ఒక షేపే చూసారా. షేప్స్ కూడా అబ్జర్వ్ చేయండి. మోషన్లో ఉన్నాయంటే మోషన్లో అన్నీ ఒక షేప్సే చూసారా. ఈ కర్వ్ లుక్స్లో కూడా అంతే. సో దేనికి సింపుల్గా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. సో అలాగే కంట్రోలింగ్ సెన్సింగ్ అనే పార్ట్లో కూడా ఒక్కో షేప్ చూడండి. ఇక్కడ లుక్ లైక్ రెక్టాంగిల్ షేప్, రెక్టాంగిల్ కాదు హెక్సాగాన్ షేప్లోనే ఉంది. సో ఇలాంటి షేప్ ఏంటంటే ఇది నార్మల్గా ఇప్పుడు వన్ క్లిక్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఫిట్ అవ్వదు. సో ఈ రెండు ఎప్పటికీ పెయిర్ అవ్వదు అనమాట. ఓకేనా. సో ఈ షేప్ అనేది ఇక్కడ క్లిక్ అవ్వదు. సో ఎయిదర్ మోషన్స్ కానీ లేకపోతే లుక్స్ కానీ సౌండ్స్ కానీ ఇవన్నీ వన్ క్లిక్డ్ దగ్గర ఓపెన్ అవుతాయి. ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. సో టచింగ్ పార్ట్ ఇక్కడ డైరెక్ట్గా పెడితే అది క్లిక్ అవ్వదు చూసారా. ఓకేనా, జాయింట్ అవ్వదు. జాయింట్ అవ్వలేదు అంటే అది వర్కౌట్ అవ్వదు అని. ఓకేనా, అది పనికిరాదు. సో ఇదే పాత్ అనమాట. ఈజీగా మనం ఎప్పుడైనా రాంగ్ చేసినా కూడా ఈజీగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే నేను ఏమైనా రాంగ్ చేస్తున్నానేమో అని. ఓకే, సో ఇక్కడ మనం ఫర్ ఎవర్ ఇఫ్ కండిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి సెన్సింగ్ పార్ట్ అనేది పనిచేస్తుంది. ఓకేనా. సో సెన్సింగ్లో మనం 3 పార్ట్స్ తీసుకున్నాం. ఒకటి మౌస్ పాయింటర్ తీసుకున్నాం. సెకండ్ వన్ టచింగ్ కలర్ దగ్గర మనకి ఏదైనా టచ్ అయితే మనకి అది ఊప్స్ అనే మెసేజ్ వచ్చేలాగా, లేదు గ్రీన్ కలర్ రీచ్ అయితే గ్రీన్ కలర్ రీచ్డ్ అని చెప్పేసి డెస్టినేషన్ రీచ్డ్ అని ఒక మెసేజ్ వచ్చేలాగా దీనికి మనం సౌండ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్లాసెస్లో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసినప్పుడు కానీ, అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం రొటేషన్ ఒకటి చూపించాం, గుర్తుందా లేదా మీకు. ఆ రొటేషన్ కూడా ఎలా చేయొచ్చు, ఆ రొటేషన్ మూవ్ 1 డిగ్రీ అనే ఒక రొటేషన్ తీసుకున్నాం, అది చేద్దాం. డిఫరెంట్ సౌండ్స్, మనకి సౌండ్ లైబ్రరీ ఉంది, అది మీకు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైబ్రరీ నుంచి సౌండ్స్ ఎలా, ఇప్పుడు ఏరోప్లేన్ ఉందంటే దానికి ఒక స్పెషల్ సౌండ్, క్రాష్ వచ్చిందంటే దానికి ఒక సౌండ్, డెస్టినేషన్ రీచ్ అయినప్పుడు అదొక సౌండ్, అలా 3 డిఫరెంట్ సౌండ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ టైం. ఓకేనా. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లేదు అంటే ఇంకోసారి ప్లే చేసి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.